ఇప్పుడు హీరోయిన్లు హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకుపోతున్నారు. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ స్టార్డమ్ను అందుకుంటున్నారు. అంతేకాదు, కొంతమంది హీరోయిన్లు అవ్వకముందు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఎన్నో ఇబ్బందులను, కష్టాలను ఎదుర్కొన్న తర్వాత హీరోయిన్గా అవకాశాలందుకొని వచ్చిన ఛాన్స్లను సద్వినియోగం చేసుకున్నవారు ఎంతోమంది ఉన్నారు. సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు చక్కర్లు కొడుతూ ఉంటాయి. సెలబ్రిటీల ఫోటోలైతే లెక్కే లేదు. కాగా ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్న ఫోటోలో ఎంతో పెద్దదిగా కనిపిస్తున్న అమ్మాయి ఎవరో తెలుసా? ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో అదరగొట్టేస్తుంది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఆమెది. అదే ఆమెకు ఎన్నో ఇబ్బందులను తెచ్చిపెట్టింది. అంతేకాదు, ఇండస్ట్రీలోని నెపోటిజంపై ఎన్నోసార్లు విమర్శలు గుప్పించింది. ఎలాంటి ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ లేని అమ్మాయి సినీ రంగంలో అగ్రకథానాయికగా ఎదిగింది. ఇంతకు ఆమె ఎవరంటే, చదువు మధ్యలోనే మానేసి 15 ఏళ్లకే ఇంటి నుంచి పారిపోయింది ఆమె. ఉండేందుకు చోటు లేకపోవడంతో ప్లాట్ఫామ్పై జీవించింది. ఇండస్ట్రీలో అవకాశాలను ఒడిసి పట్టుకొని ఇప్పుడు లేడీ సూపర్ స్టార్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇన్నాళ్లు వెండితెరపై అలరించిన ఆమె ఇప్పుడు పార్లమెంట్లో అడుగుపెట్టింది. తనే బీటౌన్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించాలని కోరిక. అందుకు తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో 15 ఏళ్ల వయసులోనే ఇల్లు వదిలి ముంబైకి పారిపోయింది కంగనా. కొన్ని రోజులు చిన్న పనులు చేస్తూ ప్లాట్ఫామ్పై నిద్రపోయింది. 19 ఏళ్ల వయసులో నటిగా తొలి అవకాశం అందుకుంది. డైరెక్టర్ అనురాజ్ బసు దర్శకత్వం వహించిన గ్యాంగ్స్టర్ చిత్రంతో కంగనా బాలీవుడ్ తెరంగేట్రం చేసింది. ఇందులో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ఫ్యాషన్ సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు అందుకుంది. హిందీలో క్వీన్, మణికర్ణిక, తను వెడ్స్ మను వంటి చిత్రాలతో స్టార్డమ్ అందుకుంది. తెలుగులో ప్రభాస్ నటించిన ఏక్ నిరంజన్ చిత్రంలో నటించింది కంగనా. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆమె నటించిన తను వెడ్స్ మను సినిమా 100 కోట్లు దాటిన తొలి హీరోయిన్ సెంట్రిక్ సినిమాగా నిలిచింది. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ముక్కుసూటిగా మాట్లాడటంతో బాలీవుడ్ పెద్దలు ఆమెను దూరం పెట్టారు. ఆమెకు అవకాశాలు రాకుండా అడ్డుకున్నారు. దీంతో తనే నిర్మాతగా మారి సినిమాలను నిర్మిస్తుంది. ఇప్పుడు బీజేపీ పార్టీలో చేరింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లోని మండి నుంచి ఆమె ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించింది.